హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం అంకుర్ ఈరోజు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అంకుర్ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుని బాధ్యులు చేస్తూ చెట్లను నాటడం, అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, చెట్ల వల్ల లేదా అడవుల వల్ల మానవాళికి కలిగే ప్రయోజనాల పట్ల ప్రత్యేక అవగాహన కల్పించే అంకుర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ అని గుర్తుంచుకొని, చాలా ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ప్రస్తుతం? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. సో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. సో అంకుర్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశాలను ముందుగా చూద్దాం. సో అంకుర్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుని బాధ్యులు చేస్తూ చెట్లను నాటడం. సో చెట్లు నాటే ఒక కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి. చెట్లు నాటితే ఆటోమేటిక్ గా కలిగే లాభం ఏంటి? అటవీ విస్తీర్ణం పెరుగుతుంది. సో అటవీ విస్తీర్ణాన్ని పెంచే ఒక కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఒక కీలకమైన అంశం ఇంకొకటి ఏంటంటే ప్రాణవాయు. ఈ పదాన్ని గుర్తుంచుకోండి, ప్రాణవాయు. ప్రాణవాయు పేరుతో ప్రత్యేక పురస్కారాన్ని కూడా ప్రారంభించారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అంకుర్ ప్రోగ్రామ్ లో భాగంగా. ఈ ప్రాణవాయు పురస్కారాన్ని ఎవరికి ఇస్తారట అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుని బాధ్యుని చేస్తూ అని చెప్తున్నాను కదా. సో రాష్ట్రంలో ఎవరైతే పౌరులు అత్యధికంగా చెట్లను నాటుతూ ఆ నాటిన చెట్లను సంరక్షించడంలో అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తారు కదా, వ్యక్తులకి కానీ సంస్థలకి కానీ ప్రాణవాయు పేరుతో ప్రత్యేకంగా పురస్కారాలను కూడా ప్రదానం చేస్తారట. సో నగదు పురస్కారాలు కూడా ఇస్తారట. ఆటోమేటిక్ గా ప్రజలు ఏమవుతుంది, ప్రభుత్వం నుండి బహుమతులు వస్తాయని చెప్పేసి చాలా మంది చెట్లను నాటుతారు. ఆ నాటిన చెట్లను సంరక్షించి ప్రభుత్వానికి తెలియజేస్తారు అన్నట్టు. సో అలా ప్రాణవాయు అనే పురస్కారం పేరు కూడా గుర్తుంచుకోండి. సో ఇక్కడ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. అదేంటంటే ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న పరిస్థితులను కీలకంగా ప్రస్తావించారు. ఏ పరిస్థితిలో ఉన్నాం మనం? ప్రతిరోజు చూడండి, టీవీల్లోను వార్తాపత్రికల్లోనూ ఆక్సిజన్ అనే పదము నిత్యం వింటున్నాం. మనం తీవ్రంగా ఆక్సిజన్ కొరతలో ఉన్నాం. కృత్రిమ ఆక్సిజన్ పైన డిపెండ్ అయ్యే పరిస్థితిలో మనం ఉన్నాం. మన యొక్క ఆక్సిజన్ అవసరాలను తీర్చుకోవడానికి వివిధ దేశాలపైన ఆధారపడుతున్నాం, వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. సో అలా కృత్రిమ ఆక్సిజన్ పై డిపెండ్ అయ్యే పరిస్థితికి మనం దిగజారమంటే మానవుడే కారణం. మానవుడు తన యొక్క ఆర్థిక ప్రయోజనాల కోసం, ఆర్థిక లాభాల కోసం చెట్లను నరికివేస్తున్నాడు. ఈ చెట్ల వల్ల మనకు కలిగే లాభం ఏంటి? సహజ సిద్ధమైన ఆక్సిజన్ ని మనకిచ్చే ఈ చెట్లను నరికివేస్తూ ఈరోజు కృత్రిమ ఆక్సిజన్ ని కొనుక్కునే పరిస్థితిలోకి దిగజారమని చెప్పేసి చాలా మంచి మాటలు చెప్పడం జరిగింది. ఇక్కడ మాత్రం గుర్తుంచుకోండి. సో అంకుర్ పేరుతో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చెట్లను నాటే కార్యక్రమంతో వార్తలు ఇచ్చిందంటే మనకి మధ్యప్రదేశ్ అని గుర్తుంచుకోండి. ప్రాణవాయు పురస్కారాన్ని ఎవరిస్తారు? చెట్లను నాటడమే కాదు, నాటిన చెట్లను సంరక్షించడంలో అద్భుత పనితీరు ప్రదర్శించిన పౌరులకు కానివ్వండి లేదా సంస్థలకి కానివ్వండి ఈ పురస్కారాన్ని ఇచ్చి ప్రభుత్వం సత్కరిస్తుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ రాజ్యాంగం సంబంధించి ఒక ఆర్టికల్ని గుర్తుంచుకోండి. ఆర్టికల్ 48A చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లేదా కేంద్ర ప్రభుత్వమైనా చాలా వరకు కూడా మనం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి, తెలంగాణకి సంబంధించి చెట్లు నాటే కార్యక్రమాలు తరచూ చూస్తూ ఉంటాం. హరితహారం ఉంది ఎగ్జాంపుల్. సో అలా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా చెట్లు నాటే కార్యక్రమం వార్తలు ఇచ్చింది అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 48A మనకు ఖచ్చితంగా గుర్తుకు రావాలి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అంటాం. ఆదేశిక సూత్రాలు ఇవి ఎవరికి ఆదేశాలు? ప్రభుత్వం చేయాల్సిన పనులు అన్నట్టు. సో ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా ఆదేశిక సూత్రాల్లో ఉంటాయి. సో ఆర్టికల్ 48 ఏం చెప్తుంది? పర్యావరణ సంరక్షణ కోసం అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి. అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి. సో అటవీ విస్తీర్ణాన్ని పెంచడం ద్వారానే, అటవీ విస్తీర్ణం ఎట్లా పెరుగుతుంది? చెట్లను నాటడం ద్వారా, అధిక మొత్తంలో ప్లాంటేషన్ ట్రీ కవర్ ని పెంచడం ద్వారా అటవీ విస్తీర్ణం పెరుగుతుంది. ఆటోమేటిక్ గా
పర్యావరణాన్ని సంరక్షించిన వారమవుతాం. అందుకోసము ఈ అటవీ విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ తెలంగాణ కావచ్చు, లేదంటే ఈ రోజు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అంకుర్ అనే చెట్లు నాటే కార్యక్రమం కానివ్వండి. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఏదైనా చెట్లు నాటే కార్యక్రమంతో వార్తలు నిలిస్తే ఈ ఆర్టికల్ గుర్తుకు రావాలి. ఎందుకంటే ఈ ఆర్టికల్లో ఈ నిబంధనను అనుసరించే రాజ్యం చెట్లు నాటే కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోండి, మళ్ళీ ఆర్టికల్ 48లో ఏలో హరితహారం అని అంకుర్ అని ఈ పేర్లు ఉండవు. ఇక్కడ కేవలం ఇన్స్పిరేషన్ మాత్రమే, పర్యావరణ సంరక్షణ కోసం అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి అని మాత్రమే రాజ్యాంగం చెప్తుంది ఈ ఆర్టికల్లో. సో ఈ అంశం ఏదైతే ఉంటుందో ఈ సారాంశాన్ని మనం తీసుకొని చాలా వరకు కూడా ప్రభుత్వాలు చెట్లు నాటే కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. అదొకటి గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే హరితహారం అనే ఒక కార్యక్రమాన్ని, చెట్లు నాటే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆదేశిక సూత్రాల్లోని ఏ రాజ్యాంగ ప్రకరణని లేదా ఏ ప్రకరణని అనుసరించి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది అంటారు. 48A అంకుర్ ప్రోగ్రామ్ ఉంది. ఏ ఆర్టికల్? 48A. సో కేంద్ర ప్రభుత్వం చెట్లు నాటే కార్యక్రమం ఇది ఆర్టికల్ 48A. ఇవి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏదైనా టాపిక్ వార్త నిలిస్తే ఆ టాపిక్తో పాటు కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం తరచూ వార్త నిలుస్తుంది. ఎగ్జాక్ట్లీ 2 days బ్యాక్ వైద్య ఆప్కే ద్వార్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చెప్పాను. వైద్య ఆప్కే ద్వార్ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక టెలిమెడిసిన్ కార్యక్రమం, ఆయుర్వేదిక్ టెలిమెడిసిన్ కార్యక్రమం. చాలా ఇంపార్టెంట్, చూడండి. ఆయుర్వేదిక్ మందుల పైన అవగాహన కల్పిస్తూ ఆయుర్వేదిక్ వైద్యాన్ని ఇవ్వడం జరుగుతుంది టెలిమెడిసిన్ ద్వారా. మరి ఇటీవల ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో మాస్క్ పట్ల అవగాహన కల్పించే అత్యధిక కార్యక్రమాలతో వార్తనిచ్చిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశే. రోకో టోకో, 1 మాస్క్ మెనీ లైఫ్స్, అండ్ ఇటీవల కాలంలో మాస్క్ నహితో బాత్ నహి, మాస్క్ నహితో సామాన్ నహి అనే ఒక ప్రత్యేక కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలే కావచ్చు. మరి ఇటీవల దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్త నిలిచింది. దేనికి సంబంధించి? గో క్యాబినెట్. గౌ క్యాబినెట్ అంటే ఏంటి? సో రాష్ట్రంలోని గోవులను సంరక్షించడానికి ప్రత్యేకంగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. రాష్ట్రంలో గోపాష్టమి కార్యక్రమాలే కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో లవ్ జిహాద్కి సంబంధించి కూడా వార్తలు నిలిచిన రాష్ట్రము మధ్యప్రదేశ్. చాలా ఇంపార్టెంట్ స్టేట్, గుర్తుంచుకోండి. బీజేపీ అధికారంలో ఉంది. సో మధ్యప్రదేశ్ ఈరోజు అంకుర్ పేరుతో ప్రత్యేక చెట్లు నాటే కార్యక్రమం మరియు ప్రాణవాయు కీవర్డ్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇందాక గోవులు అని చెప్పాను కదా, ఈరోజు గో సంరక్షణకి సంబంధించి మరొక రాష్ట్రం వార్తలు నిలిచింది. సో అస్సాం టీ స్టేట్. సో అస్సాం రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ఇటీవలే అస్సాం రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరు? హిమంత బిశ్వ శర్మ. సో తన గురించి ప్రత్యేకంగా చూసాము. అస్సాం బ్రాహ్మణ్ కుటుంబానికి సంబంధించిన వారు హిమంత బిశ్వ శర్మ. అండ్ అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తుంచుకోండి, సర్బానంద్ సోనోవాల్ గారు. చాలా ఇంపార్టెంట్ లీడర్, ప్రస్తుతం బీజేపీ పార్టీకి సంబంధించి ఉన్నారు. సో అస్సాం రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం గవర్నర్ ఎవరు? జగదీష్ ముఖి. సో జగదీష్ ముఖి. సో ఇటీవల 5 రాష్ట్రాలకు సంబంధించి లేదా 5 అసెంబ్లీలకు సంబంధించి ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కదా, ఆ రాష్ట్రాలకు సంబంధించి లేదా అసెంబ్లీలకు సంబంధించి ముఖ్యమంత్రుల పేర్లు, అక్కడ గవర్నర్ల పేరు కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 164 ఆఫ్ 3 అండ్ ఆర్టికల్ 164 ఆఫ్ 2, ఆర్టికల్ 164 ఆఫ్ 1. ఇవి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్, గుర్తుంచుకోండి. సో ఈ రోజు అస్సాం రాష్ట్ర గవర్నర్ ప్రస్తుతం ఎవరు? జగదీష్ ముఖి గారు ఏమని చెప్తున్నారంటే, రాష్ట్ర వ్యాప్తంగా చాలా గోవులకు అన్యాయం జరుగుతోంది. చాలా కౌస్ ఏవైతే ఉంటాయో అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు కొంతమంది ఎవరైతే ఉంటారో దొంగలు అని చెప్తున్నారు. సో ఏమని చెప్తున్నారంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గోవులను కాపాడడానికి అక్రమంగా బంగ్లాదేశ్కి ఎగుమతి అవుతున్నాయి. మీరు చూడండి, ఇటీవల కాలంలో జల్పాయ్ గురి అనే ప్రాంతం నుండి అత్యధికంగా గోవులను ఎగుమతి చేస్తున్న దందా చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారిని పోలీసు వాళ్ళు క్యాచ్ చేస్తారు. కొన్ని వందల కొద్ది ఆవులను కూడా పట్టుకున్నారు. సో అలా అస్సాం రాష్ట్రం నుండి అక్రమంగా గోవులను ఎగుమతి చేయడం, అక్రమంగా తరలించడం అనేది తరచూ వార్తాపత్రికలు కనబడుతూ ఉంటుంది. అలా గోవులకు అన్యాయం జరుగుతుంది. సో గోవులను కాపాడాలి. అండ్ రాష్ట్రంలో కూడా, అస్సాం రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాల్లో గోవులను వధించడం, వాటిని చంపడం అనేది చాలా వరకు పెరిగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో గోవులను సంరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక బిల్లును రూపకల్పన చేస్తోందట. సో బిల్లు ఏదైతే ఉంటుందో తీర్మానాన్ని రూపకల్పన చేసి ఈ 15th అసెంబ్లీ సెషన్స్, సో అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉంటాయో, ప్రారంభంగా సమావేశాలు ఉంటాయి కదా, సో అసెంబ్లీ సమావేశాల్లో 15th అసెంబ్లీ సెషన్స్ లో ఈ బిల్లును ప్రవేశపెట్టి
గో సంరక్షణ చట్టాన్ని కూడా రూపకల్పన చేస్తామని చెప్పేసి అస్సాం రాష్ట్ర గవర్నర్ జగదీష్ ముఖి గారు చేసిన కీలక ప్రకటన వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. సో గో సంరక్షణకు సంబంధించి ఇటీవల ఇందాకే చెప్పాను మీకు, మధ్యప్రదేశ్ రాష్ట్రము గోపాష్టమి కార్యక్రమాలే కావచ్చు, దేశంలోనే మొట్టమొదటిసారి గౌ క్యాబినెట్ ని నిర్వహించి కూడా వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప గారు ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ క్యాటిల్స్. ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అంటే వధించడాన్ని ప్రివెంట్ చేయాలి. ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ క్యాటిల్స్ అండ్ కౌస్ అనే ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఏ రాష్ట్రము? కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇటీవల గోవులకు సంబంధించి చాలా అంశాలు మనం చూస్తాం. ఆవు పేరుతో తయారు చేయబడిన గోసత్వ కవచ్ అనే ఒక చిన్న చిప్ యొక్క ప్రత్యేకత చెప్పాను. గోసత్వ కవచ్, ఈ చిన్న చిప్ యొక్క ఉద్దేశం ఏంటి, మన మొబైల్ ఫోన్లో రేడియేషన్ కూడా తగ్గించే సామర్థ్యం ఉన్న గోసత్వ కవచ్ ఎవరు తయారు చేశారు, ఎవరు లాంచ్ చేశారు, ఇవన్నీ ఖచ్చితంగా చూడండి. అండ్ ఇటీవల కాలంలో రాష్ట్రీయ కామధేను ఆయోగ్ తరచూ ఏదో ఒక ప్రోగ్రాంతో వార్త నిలిచింది. స్వదేశీ దీపావళి అని చెప్పేసి, గోవులకు సంబంధించి ప్రత్యేకంగా ఆదరణ ఇవ్వండి అని చెప్పేసి. మరి ఇటీవల ఆవు పేరుతో తయారు చేయబడిన ప్రత్యేక పెయింట్ వార్తలు నిలిచింది. ప్రాకృతిక్ వేదిక్ పెయింట్. ప్రాకృతిక్ వేదిక్ పెయింట్ ఆవు పేరుతో తయారు చేయబడిన పెయింట్. సో మన సహజ సిద్ధమైన పెయింట్ ఎవరు తయారు చేశారు? కేవీఐసి వారు తయారు చేశారు. ఎవరు ఆవిష్కరించారు? నితిన్ గడ్కరీ గారు. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ నితిన్ గడ్కరీ గారు ఆవిష్కరించడం జరిగింది. అండ్ ఇటీవల కాలంలో గోవులకు సంబంధించి, గో సంరక్షణకు సంబంధించి ఒక దేశం కూడా వార్త నిలిచింది, శ్రీలంక దేశం. సో శ్రీలంక దేశంలో గోవులను అత్యధికంగా వధిస్తున్నారు, చంపేస్తున్నారు. అందువల్ల శ్రీలంక దేశంలో తీవ్రంగా పాల కొరత కూడా ఏర్పడుతోంది. ఇలాంటి సమస్యను దృష్టిలో ఉంచుకొని గో సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తున్న దేశంగా శ్రీలంక దేశం కూడా వార్తలు నిలిచింది. ఈ రోజు అలాంటి మన భారతదేశ రాష్ట్రాల జాబితా, ఏవైతే రాష్ట్రాలు ఇటీవల మధ్యప్రదేశ్, యూపీ మరియు కర్ణాటక రాష్ట్రాలు గోవులకు సంబంధించి ప్రత్యేక చట్టాలను రూపకల్పన చేయడం జరిగింది. అలాంటి జాబితాలోకి అస్సాం రాష్ట్రం కూడా చేరబోతోంది. చాలా ఇంపార్టెంట్. సో అస్సాంలో గో సంరక్షణ బిల్లుని రూపకల్పన చేసింది ప్రభుత్వం. ఈ 15th అసెంబ్లీ సెషన్ లో దాన్ని ఆమోదిస్తుంది. సో రాష్ట్రం నుండి అక్రమంగా గోవులు ఏవైతే ఎగుమతి అవుతున్నాయో వారిపైన చట్టరీత్యా శిక్షలు కూడా వేస్తాము. సో గోవులను వధించడం అనేది మన సంప్రదాయంలో ఉండకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఆర్టికల్ 48 ఇక్కడ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులను వధించకూడదు, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇటీవల కాలంలో అస్సాం రాష్ట్రం కూడా తరచు వార్తలు నిలుస్తుంది. అస్సాం రాష్ట్రానికి సంబంధించి బావోదాన్ రైస్ అని ఒకటి చెప్పాను, ఈ రోజు కూడా వార్తాపత్రికలో నిలిచింది. బావోదాన్ రైస్. సో బావోదాన్ రైస్ ఇప్పటికే చాలాసార్లు చూసాము. మనం మార్చి మాసంలో చూసాము, డిసెంబర్ మాసంలో చూసాము. బావోదాన్ రైస్ అనగానే రెడ్ రైస్ అని చెప్పాను. ఆ రెడ్ కలర్ కి కారణం ఏంటి? ఐరన్ రిచ్ రైస్, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బావోదాన్ రైస్ ఇది జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, జిఐ ట్యాగ్ ఉన్న రైస్, అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. దీనిని యుఎస్ కి ఎగుమతి చేస్తున్నారని చెప్పాను. ఈ రోజు కూడా చాలా వార్తాపత్రికల్లో వార్త నిలిచింది. నిన్నటి క్లాస్ లో కూడా దీన్ని ఒక టాపిక్ లింక్ చేస్తూ చెప్పాను. సో బావోదాన్ రైస్ కి సంబంధించి చూసాము. స్వర్ణ సబ్వన్ రైస్ కి సంబంధించి అస్సాం రాష్ట్రాన్ని చూసాము. స్వర్ణ సబ్వన్ రైస్ యొక్క ప్రత్యేకత ఏంటి? వరదల ఉధృతిని కూడా తట్టుకొని నిలబడే సామర్థ్యం ఉన్న వరి వంగడం. స్వర్ణ సబ్వన్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి. వరదలు అంటున్నాను, ఎక్కువగా బ్రహ్మపుత్ర ద్వారా ఇబ్బంది పడే రాష్ట్రము మనకి అస్సాం రాష్ట్రము. మాజులి ఐలాండ్ కూడా ఇటీవల డెవలప్మెంట్ యాక్టివిటీస్ తో వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల అస్సాం రాష్ట్రానికి సంబంధించి పండుగలు, బిహు పండుగలు కానివ్వండి, అంబుబాచి మేళాలు కానివ్వండి, జాతీయ పార్కులు, రైమోనా నేషనల్ పార్కు, కాజీరంగా నేషనల్ పార్కు, ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ యూత్ కి సంబంధించి ప్రత్యేక స్కిల్ యూనివర్సిటీ కానివ్వండి, స్వనిర్భర్ నారీ ఆత్మనిర్భర్ అస్సాం అనే మహిళా కార్యక్రమాలతో కానివ్వండి, తరచూ అస్సాం రాష్ట్రం వార్తలు నిలుస్తుంది. ఈరోజు గో సంరక్షణకు సంబంధించి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారి కరుణాదేవి ఆలయం వార్తలు నిలిచింది. సో కరుణాదేవి ఆలయం అంటున్నాను. సో భారతదేశంలో టెంపుల్ సిటీ లేదా టెంపుల్స్ రాష్ట్రం అని ఏ రాష్ట్రాన్ని అంటారు? తమిళనాడు రాష్ట్రాన్ని అంటాం. సో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్. సో కోయంబత్తూర్ చాలా ఇంపార్టెంట్ సిటీ, ఫేమస్ సిటీ. కోయంబత్తూర్కి సమీపంలో ఉన్న ఇరుగూర్ అనే ఒక ప్రాంతం, ఇరుగూర్ అనే ఒక విలేజ్ అనుకోండి. ఇరుగూర్ అనే ఒక విలేజ్ ప్రాంతంలో దేశంలోనే మొట్టమొదటిసారి కరుణాదేవి ఆలయం వార్త నిలిచింది. సో ఎవరైతే ఉంటారో స్థానిక ప్రజలు ఏం చేశారంటే ఒక 1.5
ఫీట్ 1.5 అడుగుల ఎత్తైన బండ ఏదైతే ఉంటుందో, నల్లరాతి బండ ఉంటుంది కదా, ఆ బండని తొలిచి ఒక విగ్రహాన్ని తయారు చేశారు. ఆ విగ్రహానికి రూపాన్ని కూడా ఇచ్చారు. సో కరోనాదేవి ఈ రకంగా ఉంటుందని చెప్పేసి పూజలు పురస్కారాలు ప్రారంభించారు. 48 రోజుల పాటు ప్రత్యేక పూజలు కూడా నేటి నుండి ప్రారంభించడం జరిగింది. ఇక్కడికి కూడా అత్యధిక మంది ప్రజలు వస్తున్నారు. సో కరోనాదేవిని దర్శించుకోవడానికి వచ్చి కరోనా అంటించుకొని పోయే పరిస్థితి వచ్చింది. సో ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో, తమిళనాడు అంటేనే చూడండి ఎక్కువగా తమిళ ప్రజలు ఏం నమ్ముతారు అంటే దేవాలయాలను, పూజలను, పురస్కారాలు నమ్ముతారు. అందుకే చూడండి తమిళనాడు రాష్ట్రంలో కొంచెం అభిమానం పెరిగింది, అభిమానంలో స్థాయి పెరిగింది అంటే వాళ్ళకు దేవాలయాలు కట్టడం అనే వరకు ఆనవాయితీ. అందుకే ఖుష్బు, మనకు యాక్టర్ ఖుష్బు ఉంటుంది కదా, నటి ఖుష్బుకి దేవాలయం ఉంటుంది, ప్రముఖ హీరోలకు దేవాలయం ఉంటుంది, రాజకీయ నాయకులకు దేవాలయాలు ఉంటాయి, అండ్ రాజకీయ నాయకుల పేరిట ప్రత్యేక మాలలు, దీక్షలు కూడా పడతారు. సో అలాంటి తమిళనాడు రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారి కరోనాదేవి ఆలయం వార్త నిలిచింది. సో కోయంబత్తూరులో. ఇక్కడ ఈ సమాచారాన్ని మరి పోటీ పరీక్షలు అడుగుతారా అంటే ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రతి ఒక్క సమాచారాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి మాత్రమే కాదు, మనకు నిజ జీవితంలో కూడా కొన్ని సమాచారాలు తెలియాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఎంత సమాచారం తెలుసుకుంటే అంత జ్ఞానం మనకి ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుంది. మనకి ఎగ్జామినేషన్లో ఉపయోగపడకపోయినా కూడా మనకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీలో ఎవరు కోటీశ్వరుడు, కౌన్ బనే కరోడ్పతి, అలాంటి వాటిలో కూడా ఈ నాలెడ్జ్ అనేది ఎక్కడికి పోదు. సో సమాచారం పరంగా పైన చూడండి, లేదా ఎగ్జామినేషన్లో కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఇది వస్తుంది ఇది రాదని కాదు. ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి కరోనాదేవి ఆలయం ఏ రాష్ట్రంలో వార్త నిలిచిందని అడిగారు అనుకోండి, సో పెడతారు ఆటోమేటిక్గా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు సిటీ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం మార్పు చేయడం జరిగింది, ప్రభుత్వ మార్పిడి జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో. ప్రస్తుతం డిఎంకే పార్టీకి సంబంధించి సీనియర్ నేత స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు వ్యాక్స్ అండ్ స్క్రాచ్ ప్రోగ్రామ్ వార్తలు ఇచ్చింది. వ్యాక్స్ అండ్ స్క్రాచ్ ఆటోమేటిక్గా పేర్లోనే అర్థం ఉంటుంది. ఎప్పుడైనా చూడండి ఏదైనా సెంటెన్స్ వార్త నిలిస్తే, ఒక పదం వార్త నిలిస్తే దాని యొక్క మీనింగ్ చూడండి, ఆటోమేటిక్గా ఉద్దేశం తెలుస్తుంది. వ్యాక్స్ అంటే ఏంటి? వ్యాక్సిన్. వ్యాక్సిన్. సో వ్యాక్సిన్ తీసుకుంటే మీరు స్క్రాచ్కి అర్హులు. ఏం స్క్రాచ్ చేయడానికి? లాటరీ టికెట్. సో ఇక్కడ ఉద్దేశం చెప్తాను డైరెక్ట్గా. సో అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఒక స్టేట్ న్యూయార్క్ స్టేట్. సో న్యూయార్క్ స్టేట్ చాలా ఫేమస్ సిటీ కూడా. సో న్యూయార్క్ స్టేట్లో దాదాపు 10 వ్యాక్సినేషన్ సెంటర్లు ఉన్నాయి. 10 వ్యాక్సినేషన్ సెంటర్లు. ఆ 10 వ్యాక్సినేషన్ సెంటర్లు ఏవైతే సెలెక్టెడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ ఎవరైతే అమెరికన్ సిటిజన్స్ లేదా న్యూయార్క్కి సంబంధించిన ప్రజలు ఉంటారు కదా, వ్యాక్సిన్ తీసుకున్నారనుకోండి, వ్యాక్సిన్ తీసుకున్నాక వెంటనే వారికి ఒక లాటరీ ఇస్తారంట. లాటరీ అంటే మనకు తెలుసు, చాలా మంది లాటరీ కొనుక్కొని ఉంటారు. మన దగ్గర లాటరీ అనేది లీగల్గా లేదు. ముఖ్యంగా కేరళ, తమిళనాడు ఇక్కడ లాటరీస్ ఎక్కువ, ప్రతిరోజు లాటరీ అనేది పెద్ద బిజినెస్. సో ఈ లాటరీస్ ఏవైతే ఉంటాయో వారికి ఉచితంగా ఇస్తారు. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటారో వారికి ఉచితంగా లాటరీ ఇస్తారు. సో ఈ లాటరీకి ఏముంటుంది? స్క్రాచ్ ఉంటుంది. ఈ రోజు లాటరీ కొన్నాం అనుకోండి, రేపు దానికి సంబంధించిన రిజల్ట్ అనేది వస్తుంది. సో ఆటోమేటిక్గా ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం, ఎట్ ద సేమ్ టైం ప్రజలను ఆకర్షితం చేయడం. సో వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ఇప్పటికీ కూడా ప్రపంచ అగ్రదేశం అమెరికాలో కూడా చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే నాకు ఏమవుతుందో, ఏం నష్టం జరుగుతుందని చెప్పేసి. ఇలాంటి పరిస్థితుల్లో ఆకర్షణీయమైన పథకంగా ఈరోజు వార్త నిలిచింది వ్యాక్స్ అండ్ స్క్రాచ్. సో ఇటీవల ప్రపంచంలో వ్యాక్సిన్ తీసుకున్న వారికి లాటరీ ఇస్తున్న ప్రాంతంగా వార్త నిలిచిన ప్రాంతం ఏదంటే న్యూయార్క్ అని గుర్తుంచుకోండి. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటారో వారికి $20 ఒక లాటరీ టికెట్ కొనుక్కోవాలంటే $20 ఉంటుంది. అలాంటి $20 లాటరీ టికెట్ ని ఉచితంగా ఇస్తుందన్నట్టు ప్రభుత్వమే. సో అలా వ్యాక్సిన్ తీసుకున్న వారికి లాటరీ ఇచ్చే ఒక ప్రత్యేక కార్యక్రమం. ఆ లాటరీ టికెట్ ఉంటుంది కదా, దాన్ని స్క్రాచ్ చేసి చూసామనుకోండి, మనం ఏదైతే ఉంటుందో తెల్లారి విడుదల చేసిన ఫలితాలు అందులో మన నెంబర్ ఉందనుకోండి, మనకి పెద్ద కొన్ని $1 million కానివ్వండి అలాంటివి కూడా రావచ్చు అన్నట్టు. సో అలా వ్యాక్స్ అండ్ స్క్రాచ్ ప్రోగ్రామ్తో వార్తలు నిలిచిన దేశం ఏది లేదా ప్రాంతం ఏది అంటే న్యూయార్క్, అమెరికా దేశంకి సంబంధించిన అంశం, చాలా ఇంపార్టెంట్. సో వ్యాక్స్ అండ్ స్క్రాచ్, లాటరీ ద్వారా వ్యాక్సినేషన్కి ప్రజలను ఆకర్షించడం అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవలే అమెరికాకి సంబంధించి 12 నుండి 15 సంవత్సరాల వాళ్ళు ఎవరుతుంటారో వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి యునైటెడ్ స్టేట్స్ USFDA, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఫైజర్ వ్యాక్సిన్ అక్కడ చాలా ఇంపార్టెంట్. ఫైజర్ వ్యాక్సినే అమెరికాలో ఎక్కువగా ఆదరణ పొందిన వ్యాక్సిన్. నెక్స్ట్, ఈరోజు ఢిల్లీ హైకోర్టు 2 అంశాలతో వార్తలు నిలిచింది. ఢిల్లీ హైకోర్టు ఒకటి, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సెకండ్ వచ్చేసి
కాపీ రైట్కి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ప్రస్తావించిన కొన్ని అంశాలు. సో కాపీ రైట్ అంటున్నాను, ప్రస్తుతం నిత్యం మనం చేసే పని చాలా మంది కూడా చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా ఉంటుంది కదా, సోషల్ మీడియా అనగానే ఎక్కువగా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్, ఇది ఎక్కువగా ఫార్వర్డ్కి ఉపయోగపడుతుంది. ఏదైనా మనకు ఒక సమాచారం వచ్చింది అంటే ఆ సమాచారంలో ఎంతవరకు నిజం ఉంది, నిజాయితీ ఉందో తెలియదు. ఒకటి అట్రాక్టివ్ వచ్చిందంటే వెంటనే ఫార్వర్డ్ చేసేస్తాం మనం గ్రూప్లకి. అది ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా చేస్తారు, అది తప్పేం కాదు. కాకపోతే ఏదైనా సమాచారం వచ్చినప్పుడు అది ఎక్కడి నుండి వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా తెలుసుకొని మాత్రమే ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈరోజు ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తుంది అంటే, చాలా మంది పొద్దున లేసేసరికి మన గ్రూప్స్ ఉంటాయి కదా, చాలా గ్రూప్స్లో మనం సభ్యునిగా ఉంటాం, మెంబర్గా ఉంటాము. ఆ గ్రూప్స్లో కొంతమంది ఏం చేస్తారు, ఈ పేపర్లను ఫార్వర్డ్ చేస్తారు. ఈ పేపర్ అంటే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఒకప్పుడు ఫిజికల్గా ఇంటికి పేపర్ వస్తే చదవాలి, ఇప్పుడు ఎక్కువగా ఈ పేపర్స్ ఆన్లైన్ వర్షన్ చదువుకోవచ్చు. సో ఆన్లైన్ వర్షన్ చదువుకోవడం తప్పలేదు, కానీ ఈ పేపర్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రానిక్ వర్షన్ పేపర్ ఉంటుంది కదా, PDF రూపంలో డౌన్లోడ్ చేస్తారు చాలా మంది. ఆ డౌన్లోడ్ చేసిన పేపర్ని గ్రూపులకు ఫార్వర్డ్ చేస్తారు. అది క్రైమ్ అని చెప్తుంది ఢిల్లీ హైకోర్టు. ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు నవభారత్ టైమ్స్, 2 పేపర్లు, జాతీయ పత్రికలు, చాలా ఇంపార్టెంట్. టైమ్స్ ఆఫ్ ఇండియా, నవభారత్ టైమ్స్ అనే 2 వార్తాపత్రికలు ఢిల్లీ హైకోర్టులో ఒక అప్పీల్ చేశాయి. సో మా యొక్క వార్తాపత్రికలు ఏవైతే ఉంటాయో చాలా మంది సిటిజన్స్ ఏం చేస్తున్నారంటే పొద్దున 5-6 గంటలకే డౌన్లోడ్ చేస్తున్నారు. ఆ డౌన్లోడ్ చేసిన ఈ వర్షన్ కాపీ ఉంటుంది కదా, PDF కాపీని అందరు కూడా గ్రూప్లకి ఫార్వర్డ్ చేస్తారు. ఆటోమేటిక్గా ఉచితంగా పేపర్ వచ్చినప్పుడు పేపర్ ఎవరు కొనుగోలు చేస్తారు, అలా మేము నష్టాన్ని చూస్తున్నాము అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ రోజు ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తుంది అంటే, సో ఎవరైతే ఈ వర్షన్లో పేపర్లని డౌన్లోడ్ చేసుకోండి, తప్పులేదు, డౌన్లోడ్ చేసుకొని 10 మంది ఉండే గ్రూప్ కానివ్వండి, ఏ వ్యక్తికైనా కూడా ఫార్వర్డ్ చేశారంటే ఇక మీదట అది క్రైమ్ గా ట్రీట్ చేయండి, దీనికోసం ప్రత్యేక చట్టాలను రూపకల్పన చేయండి అని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేస్తుంది. భారతదేశంలో కాపీ రైట్ యాక్ట్, ఇండియన్ కాపీ రైట్ యాక్ట్ 1957, ఇండియన్ కాపీ రైట్ రూల్స్ 1958 ఆధారంగా కాపీ రైట్ చట్టాన్ని అనుసరించి ఎవరైతే ఇక మీదట ఈ వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో న్యూస్ పేపర్ని ఫార్వర్డ్ చేస్తారో వారిని శిక్షకి అర్హులు చేయండి అని చెప్పేసి కొన్ని కీలకమైన అంశాలు చేసింది. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఇన్ఫర్మేషన్ PDF కానీ ఇమేజ్ కానీ వచ్చిందంటే ఆతృత పడి మనం పంపితే మనకి ఏమొస్తుంది, మనం పంపిన వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇస్తలేరు. సో కొంచెం ఆలోచించండి, ఈ వర్షన్ పేపర్లను ఫార్వర్డ్ చేయకూడదు. సో ఎవరైనా కావాలంటే ఆన్లైన్లో చదువుకోండి. ఆ డౌన్లోడ్ చేసిన పేపర్ని 10 మందికి లేదా ఒక వ్యక్తి ఫార్వర్డ్ చేసినప్పుడు మాత్రం ఇక మీదట శిక్షార్హులు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా, నవభారత్ టైమ్స్ పేపర్స్ ముందుకు వచ్చాయి. రేపు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి వీళ్ళకి కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది సేమ్. సో వీరికి తీర్పు ఏదైతే ఉందో ఈరోజు ఈ వర్షన్ పేపర్లకు సంబంధించి ఒక సంచలనమైన అంశంగా వార్తలు ఇచ్చింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇక్కడ చట్టాలు గుర్తుంచుకోండి, కాపీ రైట్ యాక్ట్ 1957, 1958 రూల్స్ అండ్ ఇంటర్నేషనల్ కాపీ రైట్ యాక్ట్ 1999 భారత ప్రభుత్వం అమలు చేస్తుంది. కొన్ని చట్టాలు ఏదైనా అంశం వార్తలు ఇస్తే చట్టాలపైన కూడా ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. దేనికి సంబంధించి అంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కి సంబంధించి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అంటున్నాను. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తోంది అంటే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మే 1వ తేదీన ఒక ఆర్డర్ రిలీజ్ చేసింది, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ప్రభుత్వం ఏదైనా కూడా జీవో రూపంలో రిలీజ్ చేస్తుంది, ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జీవోలో ఏం చెప్పారంటే, మే 1 జీవోలో, నోటిఫైడ్ జీవోలో ఏం చెప్పారంటే, ఎవరైతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటారో, ఇంపోర్టెడ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉంటాయి కదా, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అంటే అట్మాస్ఫియర్ నుండి, మీకు ఒకసారి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇమేజ్ చూపించి మెకానిజం కూడా చెప్పాను. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనేది ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది, అతి స్వల్ప మొత్తంలో మనకి ఇంట్లో ఉంటూ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కూడా వాడుకోవచ్చు. మహా అయితే 50,000 నుండి ₹1,00,000 ఉంటుంది కావచ్చు. సో అలాంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అట్మాస్ఫియర్ నుండి ఎయిర్ ని అబ్జర్వ్ చేసి నైట్రోజన్ వేరు చేసి ఆక్సిజన్ ని మనకు అందించడంలో ఉపయోగపడుతుంది. అలాంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ప్రస్తుతం మనకు అవసరం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లపై ప్రభుత్వం కూడా ఖర్చు చేస్తుంది. PM కేర్స్ తో నిధులతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు ఏం చెప్తుంది భారత ప్రభుత్వం మే 1వ తేదీన విడుదల చేసిన ఆ ఉత్తర్వులు ఏం చెప్తుందంటే, ఇంపోర్టెడ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల
పైన 12% జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ని విధిస్తున్నారు. సో 12%. అంతకుముందు ఈ కరోనా విపత్కర పరిస్థితుల కన్నా ముందు ఎంత ఉంటుంది అంటే 28% జిఎస్టీ వేటిపైన ఇంపోర్టెడ్ మన దేశంలో తయారైన కాదు దిగుమతి చేసుకున్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన 28% ఉండే జిఎస్టీ. మనకు జిఎస్టీ స్లాబ్స్ తెలుసు కదా, 0, 5, 12, 18, 28 5 స్లాబ్లు ఉంటాయి. 0, 5, 12, 18, 28. అంతకుముందు 28% ఉండే జిఎస్టీ స్లాబ్ని భారత ప్రభుత్వం ఏం చేసిందంటే 12%కి తగ్గించింది. అయినా కూడా ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం కంటే, ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందుబాటు లేకుండా చాలా మంది చచ్చిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల పైన కూడా జిఎస్టీ వసూలు చేయడం అనేది ఎంతవరకు సంశయం, అసలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇంపోర్టెడ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అయినా మన స్వదేశీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అయినా వాటిపైన జిఎస్టీని వసూలు చేయకండి అని చెబుతూ ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఆదేశాలు ఇస్తూ వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. సో ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ పైన ప్రస్తుతం జిఎస్టీని భారత ప్రభుత్వం వసూలు చేస్తుంది. మనకు జిఎస్టీ కౌన్సిల్ ఆర్టికల్ 279A చాలా ఇంపార్టెంట్. సో రాజ్యాంగబద్ధ సంస్థ అనుకోవచ్చు. రాజ్యాంగంలోని ఒక నిబంధన ఒక సంస్థను సూచిస్తే అది రాజ్యాంగబద్ధ సంస్థ లేదా కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఆర్టికల్ 279A చాలా ఇంపార్టెంట్. సో జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ చట్టమే కానివ్వండి, రాజ్యాంగ సవరణ చట్టాలు కానివ్వండి ప్రత్యేకంగా చూడండి. సో ఈ స్లాబ్స్ సంబంధించి లగ్జరీ ఐటమ్స్ ఎందులోకి వస్తాయి, నిత్యావసరాలు ఎందులోకి వస్తాయి, ఇవన్నీ ఎకానమీలో ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు గుజరాత్ అండ్ హర్యానా 2 రాష్ట్రాలు వార్తలు నిలిచాయి. దేనికి సంబంధించి అంటే జిఎస్టీని రీఎంబర్స్ చేస్తూ వార్తలు నిలిచాయి. జిఎస్టీని రీఎంబర్స్ అంటే ఏంటి? ఎవరైనా వ్యక్తులు కానీ సంస్థలు కానివ్వండి ఎవరైనా డొనేషన్ ఇచ్చారనుకోండి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు లేదా పీపీఈ సూట్లు, సో సమాజానికి ఉపయోగపడేవి ఏవైతే ఉంటే ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ఎవరైతే వ్యక్తులు కానీ సంస్థలు కానీ డొనేట్ చేశారనుకోండి, అలాంటి డొనేట్ చేసిన వాటిపైన ఐటీ రీఎంబర్స్ చేసుకోవచ్చు. సో ఐటీ క్లెయిమ్ చేసుకోవచ్చు లేదా జిఎస్టీ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మొట్టమొదటి రాష్ట్రాలుగా గుజరాత్ అండ్ హర్యానా రాష్ట్రాలు వార్తలు ఇచ్చి ఇది ఒక ఎక్స్ట్రా పాయింట్కి యాడ్ చేసుకోండి. సో గుజరాత్ హర్యానా ప్రభుత్వాలు ఏం ప్రకటించాయంటే, గుజరాత్ రాష్ట్రమేమో జూలై 30th వరకు, హర్యానా రాష్ట్రమేమో జూన్ 31st వరకు రాష్ట్రంలోని ప్రజలు లేదా రాష్ట్రంలోని సంస్థలు ప్రస్తుతం విపత్కర పరిస్థితిలో ఎవరైనా చారిటీలో భాగంగా డొనేషన్ చేస్తారో, కరోనా సంబంధిత డొనేషన్స్ చేస్తారో వారు జిఎస్టీని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ని రీఎంబర్స్ చేసుకోవచ్చు, తిరిగి పొందవచ్చు అని చెప్పేసి ఒక కీలకమైన గెజెట్ ని విడుదల చేస్తూ దేశంలోని మొట్టమొదటి రాష్ట్రాలుగా గుజరాత్ హర్యానా రాష్ట్రాలు వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ ప్రముఖ శాస్త్రవేత్త, చైనాకి చెందిన వారు, ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ రైస్ గా గుర్తింపు పొందిన వ్యక్తి, సంకర జాతి వరి వంగడాల పితామహుడు లేదా సృష్టికర్తగా గుర్తింపు పొందిన ప్రముఖ శాస్త్రవేత్త యువాన్ లాంగ్ పింగ్. పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్ యువాంగ్ లాంగ్ పింగ్. ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచిన యువాన్ లాంగ్ పింగ్ గారు ఏ దేశానికి చెందిన వారు అంటారు పోటీ పరీక్షల్లో? చైనాకి సంబంధించిన వారు. 1973 సంవత్సరంలోనే 1973 ఇయర్లోనే ఒక కృత్రిమ వరి వంగడాన్ని సృష్టించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో హైబ్రిడ్ వెరైటీ ఆఫ్ రైస్ ని సృష్టించిన ప్రముఖ శాస్త్రవేత్త, ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ వెరైటీ ఆఫ్ రైస్, సంకర జాతి వరి వంగడాల పితామహుడు లేదా సృష్టికర్తగా గుర్తింపు పొందిన వ్యక్తి, అంతర్జాతీయ గుర్తింపు పొందిన వ్యక్తి యువాన్ లాంగ్ పింగ్ గారు. ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడి ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక పురస్కారాలను కూడా సాధించిన వ్యక్తి, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పురస్కార గ్రహీత. సో నేరుగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే యువాన్ లాంగ్ పింగ్ పేరు ఇంపార్టెంట్. చైనా దేశీయుడు, చైనాకి సంబంధించిన వారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే ఒక సెంటెన్స్ గుర్తుంచుకోండి, ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ రైస్, సంకర జాతి వరి వంగడాల పితామహుడు అని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పర్సన్. సో ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. అండ్ ఇటీవల చైనా దేశం తరచూ వార్తలు నిలుస్తోంది. సింథటిక్ కనాబినాయిడ్స్ నిషేధించిన మొట్టమొదటి దేశం చైనా.
మరి ఇటీవల చైనాకి సంబంధించి చాలా స్పేస్ ప్రయోగాలు చూస్తున్నాం మనం. అంతరిక్ష ప్రయోగాలు చేస్తూ తరచూ వార్తలు ఇస్తున్న దేశం చైనా. అండ్ చైనాకి సంబంధించి ఇటీవల రోబో శాటిలైట్ నియో 1A కావచ్చు, లాంగ్ మార్చ్ 5B రాకెట్ శకలాలు ఇండియన్ ఓషన్ లో పడడం జరిగింది. ఇలాంటి అంశాలే కావచ్చు. అండ్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్న దేశంగా కూడా ఇటీవల వార్త నిలిచింది. బై 2022 సంవత్సరం వరకల్లా సొంతగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని కూడా నిర్మించాలని చెప్పేసి ఇటీవల కొన్ని మిషన్స్ ని కూడా చేపడుతోంది. అండ్ ఈ రోజు చైనా ప్రభుత్వం చేసిన ఒక అధికారిక ప్రకటన ఏంటంటే, చైనా మార్స్ పై చేసిన ప్రయోగం ఇటీవల చాలాసార్లు మనం వార్తలు చూసాం. ఏంటది? తియాన్వెన్ 1 అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి? చైనా. అదే మనకి ఇటీవల హోప్ మిషన్ అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అండ్ పర్సర్వరెన్స్ అనే రోయర్ పేరు వినగానే మనకి ఏ దేశం గుర్తుకు రావాలి? యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నాసాకి సంబంధించింది. మరి ఇండియా విషయానికి వస్తే మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా మంగళయాన్ చాలా ఇంపార్టెంట్. ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్న గ్రహం అంగారక గ్రహం లేదా అరుణ గ్రహము, రెడ్ ప్లానెట్, మార్స్ ఏ పేరుతో పిలిచిన ఒకటే. సో ఇటీవల తియాన్వెన్ ప్రయోగంలో భాగంగా అంగారక గ్రహంపై రీచ్ అయింది చైనా యొక్క రోయర్. దాని పేరు కూడా మీకు చెప్పాను, జురోంగ్ రోయర్. ఏ దేశానికి చెందింది? ఏ గ్రహం పైన ప్రయోగము, ఏ గ్రహం పైన ప్రయాణిస్తున్న రోయర్ అంటే సో చైనాకి చెందింది, మార్స్ గ్రహానికి సంబంధించింది. జురోంగ్ చైనాకి సంబంధించి ఒక ఫైర్ గార్డ్ పేరు. సో జురోంగ్ రోయర్ దాని యొక్క కార్యకలాపాలను ప్రారంభించింది అని చెప్పేసి ఈరోజు చైనా ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన చేసింది. సో అక్కడ ఈ రోయర్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి కొన్ని కెమెరాలు ఉన్నాయి, అల్ట్రా పిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాస్ లో మార్స్ ఉపరితలానికి సంబంధించి కొన్ని ఫోటోలను చిత్రీకరించి సో చైనాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీకి పంపడం జరిగింది. సో మార్స్ పైన చైనా చేస్తున్న ప్రయోగం ఏదైతే ఉంటుందో జురోంగ్ రోయర్ దీనికి సంబంధించిన ప్రయోగాల్లో ముందడుగు పడింది. సో మా యొక్క ప్రయోగాలు అనేవి విజయ తీరాలకు అతి త్వరలో చేరబోతున్నాం అని చెప్పేసి చైనా చేసిన కీలక ప్రకటన కూడా ఈరోజు వార్త నిలిచింది. అండ్ ఇప్పటికే మార్స్ గ్రహం పైన ఒక హెలికాప్టర్ ను ఎగరవేసిన మొట్టమొదటి దేశంగా అమెరికాను చూడడం జరిగింది. పర్సర్వరెన్స్ రోయర్ ఏమో అమెరికాకి సంబంధించింది, చైనాకి సంబంధించేమో జురోంగ్ రోయర్. సో మార్స్ పైన అద్భుతమైన విజయాలు నమోదు చేస్తున్న దేశాలుగా వీటిని మనం గుర్తించవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఆర్బిటారే కావచ్చు, ల్యాండరే కావచ్చు, రోయరే కావచ్చు, ఈ మూడింటి విషయంలో చైనా విజయం సాధించి ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు నరీందర్ బాత్రా గారు వార్తలు నిలిచారు. నరీందర్ బాత్రా పేరు గుర్తుంచుకొని, నరేందర్ బాత్రా లేదా నరీందర్ బాత్రా గారు ఎవరు అంటే ఇండియన్ హాకీ ఫెడరేషన్ కి సంబంధించిన వ్యక్తి. ఈ రోజు ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా మరొకసారి ఎన్నికై వార్తలు ఇచ్చారు. సో బెల్జియం అభ్యర్థి పైన గుర్తుంచుకోండి, అభ్యర్థి పేరు అవసరం లేదు. సో నరేందర్ బాత్రా గారు మన భారతదేశానికి సంబంధించి హాకీ రంగంలో తనకంటూ గుర్తింపు పొందిన ఒక స్పోర్ట్స్ పర్సన్. స్వతహాగా తను కూడా హాకీ ప్లేయరే, మాజీ హాకీ ప్లేయర్. మాజీ ప్లేయర్సే మనకు క్రీడలకు సంబంధించిన నిర్వహణ సంస్థలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి అధికారులుగా, అధ్యక్షులుగా వార్తలు నిలుస్తూ ఉంటారు. సో క్రికెట్ ఆడిన వాళ్ళు మాజీ క్రికెటర్స్ ఉంటారు కదా, వారందరూ బీసీసీఐకి సంబంధించి వివిధ పదవుల్లో నియమితులతో వార్తలు నిలుస్తారు. సో అలా ఫార్మర్ హాకీ ప్లేయర్ నరేందర్ బాత్రా గారు ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ కి మరొకసారి ఎన్నికై ఈరోజు వార్తలు ఇచ్చారు. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ లసానే ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్ అని గుర్తుంచుకోండి. సో ప్రముఖ సంస్థల యొక్క ప్రధాన కార్యాలయం గుర్తుంచుకోండి. అందులో కూడా అంతర్జాతీయ సంస్థ, ఇంటర్నేషనల్ అంటున్నాను, ప్రపంచవ్యాప్తంగా హాకీ క్రీడను ఆడే దేశాలు ఉంటాయి కదా, ఆ హాకీ క్రీడను ఆడే దేశాల విషయంలో నియంత్రణ నిర్వహణ చేసే సంస్థ అనుకోవచ్చు. సో హాకీ పరంగా ఒక దేశానికి మధ్య మ్యాచ్లు నిర్వహించడం, హాకీ వరల్డ్ కప్ లు నిర్వహించడం, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ గుర్తుంచుకోండి. అలాంటి ప్రపంచ సంస్థకు, అంతర్జాతీయ హాకీ సమాఖ్యకి మన భారతీయుడు మరొకసారి అధ్యక్షులుగా ఈరోజు వార్తలు ఇచ్చారు. నరేందర్ బాత్రా అని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పర్సన్. అండ్ నెక్స్ట్ ఈరోజు రామ్ లక్ష్మణ్ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. రామ్ లక్ష్మణ్. సో రామ్ లక్ష్మణ్ అని ఎందుకంటున్నా అంటే యాక్చువల్గా ఇతను రామ్ లక్ష్మణ్ గా మాత్రమే సుపరిచితులు. ఇతని పేరు ఏంటంటే విజయ్ పాటిల్ గారు. విజయ్ పాటిల్.
సో విజయ్ పాటిల్ గారు ఎవరు? బాలీవుడ్ లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్. ఇటీవల బాలీవుడ్ లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు తరచూ మరణిస్తూ వార్తలు ఇస్తున్నారు. శ్రవణ్ కుమార్ గారు ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, సంగీత దర్శకుడు, ఇటీవల ఆల్మోస్ట్ 10 days బ్యాక్ మరణిస్తూ వార్తలు ఇచ్చారు కరోనా బారిన పడి. ఈ రోజు విజయ్ పాటిల్ లేదా అందరికీ ఏ పేరుతో పరిచయం అంటే లక్ష్మణ్ లేదా రామ్ లక్ష్మణ్ అని గుర్తుంచుకోండి. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, చలనచిత్ర రంగానికి సంబంధించి చాలా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. ముఖ్యంగా హమ్ ఆప్కే హైకోన్ సినిమా చాలా మందికి తెలిసి ఉంటుంది. హమ్ ఆప్కే హైకోన్, హమ్ సాత్ సాత్ హే అనే ఒక సినిమా కానివ్వండి, ఇలాంటి చిత్రాలు అద్భుతంగా మ్యూజికల్ హిట్ ను సాధించిన సినిమాలు. అలాంటి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గుర్తింపు పొందిన పర్సన్ రామ్ లక్ష్మణ్. ఎందుకు తనను రామ్ లక్ష్మణ్ అని పిలుస్తామంటే వీరు ఒక ద్వయం, రామ్ ఒక పర్సన్, లక్ష్మణ్ ఒక పర్సన్. సో ఇతని పేరు మనకి ఏదైతే ఉంటుందో లక్ష్మణ్, విజయ్ పాటిల్ లేదా లక్ష్మణ్. సో రామ్ అనేవారు ఎవరంటే సురేంద్ర రామ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు బాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ సురేంద్ర రామ్. సో తనతో పాటు లక్ష్మణ్ పేరుతో లేదా రామ్ లక్ష్మణ్ పేరుతో విజయ్ పాటిల్ అని గుర్తుంచుకోండి. విజయ్ పాటిల్ ఇద్దరు కలిసి రామ్ మరియు లక్ష్మణ్ పేర్లుగా ప్రసిద్ధి పొందిన వ్యక్తులు. సో విజయ్ పాటిల్ గారు ఇటీవల మరణించారు. ఏ రంగానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తి అంటే మ్యూజిక్ రంగము, సినిమా రంగానికి సంబంధించిన గుర్తుంచుకోండి. సో సినిమా రంగానికి సంబంధించి చాలా మంది మరణిస్తూ వార్తలు ఇస్తారు కాబట్టి వీరి గురించి ప్రశ్నలు అడగరా మనం రానున్న పోటీ పరీక్షలు చూస్తాం. ఎందుకంటే ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో అండ్ అనారోగ్య సమస్యల బారిన పడి వృద్ధాప్య సమస్యలతో ఇలాంటి సమస్యలతో చాలా మంది మరణిస్తున్నారు. అండ్ అత్యధికంగా సామాజిక సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన వ్యక్తులు కానివ్వండి, పర్యావరణవేత్తలుగా గుర్తింపు పొందిన వ్యక్తులు కానివ్వండి, వీరిపై ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్ నిన్న క్లాస్లో సుందర్లాల్ బహుగుణ ది గ్రేట్ గారి గురించి మనం చర్చించుకుంటుంది. తన గురించి మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. సో వార్తలు నిలిచిన పర్సన్స్ లో కూడా ప్రియారిటీ ఉంటుంది. సినిమా రంగానికి సంబంధించి అడుగుతారు, కానీ చాలా మంది వార్తలు నిలిచినప్పుడు అందులో కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. మనకు చూడండి, సినిమా రంగానికి సంబంధించి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మరణించడం జరిగింది. సో వ్యక్తుల విషయానికి వస్తే నేరుగా ఏ రంగానికి సంబంధించిన వారు గుర్తుంచుకుంటే సరిపోతుంది. వారు చేసిన సినిమాలు కానివ్వండి, వారు సాధించిన హిట్స్ కానివ్వండి, ఇవన్నీ అవసరం లేదు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన బిఏ రాజు గారు. బిఏ రాజు ఇతను కూడా సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తే. సో తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించిన వారు, ముఖ్యంగా టాలీవుడ్ లో 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి, 4 దశాబ్దాలుగా చలనచిత్ర రంగంలో సుపరిచితులైన ఒక గొప్ప వ్యక్తి. ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ వ్యక్తి. ఇటీవల గుండెపోటు సంభవించి నిన్న మరణించడం జరిగింది. సో బిఏ రాజు గారు ముఖ్యంగా సినిమా జర్నలిస్ట్గా, సినిమా జర్నలిస్ట్ అంటే ఏంటి, మనకు చాలా వార్తాపత్రికలు ఉంటాయి. ఆంధ్రజ్యోతి కానివ్వండి, సాక్షి కానివ్వండి, ఈనాడు కానివ్వండి, మనకు సినిమాకి సంబంధించిన సపరేట్ పేపర్ ఉంటుంది. అందులో వేసే వాళ్ళు ఎవరు, సినిమా జర్నలిస్టులు రాస్తారన్నాడు. సినిమా రంగానికి సంబంధించిన న్యూస్ ఇస్తారన్నాడు. సినిమా జర్నలిస్ట్ గా గుర్తింపు పొందిన వ్యక్తి. మరియు పిఆర్ఓ, చాలా సినిమాలకు పిఆర్ఓ, ఆల్మోస్ట్ 1000కి పైగా చిత్రాలకు పిఆర్ఓగా విధులు నిర్వర్తించిన వ్యక్తి. ఒక ప్రమోటర్ గా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి. చాలా చిత్రాలను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నిర్మాతగా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి. ప్రముఖ దర్శకురాలు. మనకు ఫీమేల్ డైరెక్టర్స్ చాలా తక్కువగా ఉంటారు. ఎగ్జాంపుల్ మనకు బి జయ గారు, ఒకప్పుడు ఉండేవారు. బి జయ గారు చాలా తెలుగు సినిమాలకు డైరెక్షన్ చేశారు. బి జయ విమెన్ డైరెక్టర్. 2 ఏళ్ల కింద చనిపోయారు తను. సో అనారోగ్య సమస్యల బారిన పడి బి జయ గారు మరణించారు. సో బి జయ ప్రముఖ మహిళా దర్శకురాలు ఎవరైతే ఉన్నారో తన యొక్క హస్బెండ్ కూడా ఇతను. సో అలా బిఏ రాజు గారు ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడ్డాడు. నిన్నటి రోజు గుండెపోటు సంభవించి మరణిస్తూ ఈరోజు వార్తలు ఇచ్చారు. ముఖ్యంగా ఇతనికి సూపర్ స్టార్ కృష్ణ గారితో చాలా వరకు కూడా గుర్తింపు పొందడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ గారే తనను ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకురావడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ గారి చొరవతో తను ప్రముఖ పత్రికలు ఏవైతే ఉంటాయి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఇలాంటి పత్రికలకు సినిమా జర్నలిస్ట్ గా పనిచేశారు. అండ్ సినిమాలకి కూడా కృష్ణ ద్వారానే పరిచయం ఏర్పడిన వ్యక్తి బిఏ రాజు అని గుర్తుంచుకోండి. ఇటీవల మరణించిన బిఏ రాజు గారు ఏ రంగంలో తనకంటే ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అంటే తెలుగు చిత్ర పరిశ్రమ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ పర్సన్. అండ్ ఇక్కడ ఇంకొక పర్సన్ గురించి యాడ్ చేసుకోండి. మన తెలుగు వారు వైసి సింహాద్రి గారు. వైసి సింహాద్రి గారు కూడా మరణిస్తూ వార్తలు నిలిచారు. ముఖ్యంగా యూనివర్సిటీల విషయంలో ఉపకులపతిగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, పాట్నా యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, 4 యూనివర్సిటీల పేర్లు చెప్పాను. ఒక వ్యక్తి 4 యూనివర్సిటీలకు ఉపకులపతి, వైస్ ఛాన్సలర్ గా అద్భుతమైన పనితీరుతో గుర్తింపు పొందడం అంటే మామూలు విషయం కాదు. సో 4 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ గా గుర్తింపు పొందిన వ్యక్తి వైసి సింహాద్రి గారు నిన్నటి రోజున మరణిస్తూ ఈరోజు వార్తలు ఇచ్చారు. తన పేరు కూడా గుర్తుంచుకోండి. సో మన తెలుగు వ్యక్తులు కూడా వార్తలు ఇస్తే జస్ట్ గుర్తుంచుకోండి. ఎలా అంటారంటే ఇక్కడ ఇటీవల మరణించిన వైసి సింహాద్రి గారు ఏ రంగానికి సంబంధించిన అంటే ప్రముఖ విద్యావేత్త అని గుర్తుంచుకోండి. తన
కెరీర్ని ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా ప్రారంభించడం జరిగింది, అసోసియేట్ ప్రొఫెసర్గా. ఆ తర్వాత ఆ యూనివర్సిటీకే వైస్ ఛాన్సలర్ గాను, మరియు నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కానివ్వండి, పాట్నా యూనివర్సిటీ బీహార్కి సంబంధించి, బెనారస్ హిందూ యూనివర్సిటీ యూపీకి సంబంధించి చాలా యూనివర్సిటీలకు, ప్రముఖ యూనివర్సిటీలకు వీసీగా విధులు నిర్వర్తించిన వ్యక్తి కూడా మరణించడం జరిగింది. వైసీ సింహాద్రి అని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పర్సన్. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడల విషయానికి వస్తే ఫిఫా, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్, నిన్న క్లాస్లో చెప్పాను, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అంతర్జాతీయ పరంగా గుర్తింపు పొందిన వ్యక్తి, ప్రపంచంలో ఫుట్బాల్ క్రీడను నియంత్రించే సంస్థ. వివిధ దేశాలు ఫుట్బాల్ ఆడతాయి. ఆయన గుర్తుంచుకోండి, ప్రపంచంలో అత్యధిక ఆదరణ ఉన్న క్రీడ ఏదంటే ఫుట్బాలే. క్రికెట్ మన ఇండియాలో క్రికెట్ ఆడేటంలో దేవుళ్ళగా చూస్తాము, ఒక రిలీజియన్గా చూస్తాం. కానీ ప్రపంచంలో అత్యధికంగా క్రీడల్లో ఆరాధించే విషయంలో ఫుట్బాల్ అభిమానులు ఎక్కువగా ఉంటారు. దాదాపు 50కి పైచిలుకు దేశాల్లో ఫుట్బాల్ క్రీడ ఆడతారు. 50కి పైగా దేశాలతో ఫుట్బాల్ మ్యాచ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్లను నిర్వహించే సంస్థ ఏదంటే ఫిఫా. నిన్న క్లాస్లో చెప్పాను, హెడ్ క్వార్టర్ ఇక్కడ జూరిచ్ ప్రధాన కార్యాలయం పనిచేస్తుంది, స్విట్జర్లాండ్ అని చెప్పాను. సో ఫిఫా సంస్థ ఈరోజు ఒక కీలక ప్రకటన చేసింది. యాక్చువల్గా ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్స్ ఉంటాయి కదా, దాదాపు 4 సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ కప్ నిర్వహణ ఉంటుంది. ఏ క్రీడకు సంబంధించిన ఎక్కువగా 4 సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ కప్ అనేది ఉంటుంది. వరల్డ్ కప్ అంటే అన్ని దేశాలు తలపడే ఒక మ్యాచ్ అన్నట్టు. సో అలా ఫుట్బాల్ వరల్డ్ కప్ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. మొట్టమొదటి ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎప్పుడు జరిగింది? ఇది జీకే బిట్ 1930లో జరిగింది. ఉరుగ్వే వేదికగా జరిగింది. ఉరుగ్వే మంచి జట్టు, ఫుట్బాల్ జట్టు. సో ఉరుగ్వే వేదికగా జరిగింది. అలాంటి ఫుట్బాల్ వరల్డ్ కప్ ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. కానీ ఈరోజు ఫిఫా ఏం చెప్తుంది అంటే, ఫుట్బాల్ ఆడే దేశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇటీవల ఒక ఒపీనియన్ తీసుకున్నారంట. ఏం ఒపీనియన్ అంటే, 4 సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ కప్ నిర్వహించడం బాగుంటుందా, 2 సంవత్సరాలకు ఒకసారి ఫుట్బాల్ వరల్డ్ కప్ నిర్వహించేద్దామంటే చాలా దేశాలు కూడా 2 ఏళ్లకు ఒకసారి వరల్డ్ కప్ నిర్వహించాలని చెప్పేసి ఆమోదించడం జరిగింది. అతి త్వరలో ఫుట్బాల్ వరల్డ్ కప్ ని 2 ఇయర్స్కి ఒకసారి కూడా వరల్డ్ కప్ మ్యాచెస్ ని మనం చూడబోతున్నాం. ఇప్పటి వరకు 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఫుట్బాల్ వరల్డ్ కప్, ఫిఫా వరల్డ్ కప్ కాస్త 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఫిఫా చేసిన కీలక ప్రకటన ఈరోజు వార్తలు ఇచ్చింది. నిన్నటి క్లాస్లో మనం చూసాం, అండర్-17 విమెన్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ వేదిక 2022 అక్టోబర్ మాసంలో జరగబోతోంది. ఎక్కడ వేదిక? ఇండియా వేదికగా. సో ఇలాంటి క్రీడలకు సంబంధించి షెడ్యూల్స్ కానివ్వండి, క్రీడలకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇండియాకి సంబంధించి క్రీడల విషయానికి వస్తే ఒక న్యూస్ వార్త నిలిచింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 4th ఎడిషన్ ఎక్కడ వేదిక? చాలాసార్లు చెప్పాను, హర్యానా రాష్ట్ర వేదికగా జరగనున్న ఈ సంవత్సరం నవంబర్ మాసంలో జరగనున్నాయని చెప్పాను. ఖేలో ఇండియా 4th ఎడిషన్ 4వ విడత ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రంగా హర్యానా రాష్ట్రాన్ని ఇప్పటివరకు చూస్తాము. సో అలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి క్రీడల మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, ప్రస్తుతం ఎవరు? కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు. సో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తారన్నట్టు. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సంబంధించి నిర్వహిస్తున్న రాష్ట్రం ఏదైతే ఉందో హర్యానా రాష్ట్రానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వము 20.67 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక నేషనల్ స్పోర్ట్స్. సో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తలపడతాయి కాబట్టి హర్యానా రాష్ట్రంలో ఆతిథ్యం జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తరపున 20 కోట్ల రూపాయలను గుర్తుంచుకోవాలి, లేదా 20.67 crores ని ఈరోజు ప్రకటించడం జరిగింది హర్యానా రాష్ట్రం కోసం రానున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 4th ఎడిషన్ గేమ్స్ కోసం అని గుర్తుంచుకోండి. సో వేదిక గుర్తుంచుకోండి, హర్యానా 4th ఎడిషన్ గుర్తుంచుకోండి. ఈ సంవత్సరం కొత్త క్రీడలు కూడా చేయడం జరుగుతున్నాయి. మన కొత్త క్రీడలు మనకు భారతదేశ సంస్కృతిలో, చరిత్రలో కీలక పాత్ర పోషించే ఒకప్పటి చారిత్రక క్రీడలున్నాయి. మల్లకంబ కానివ్వండి, కలరియ పట్టు కానివ్వండి, ఇటీవల థన్కా, మక్తా గేమ్స్ అండ్ యోగాకి కూడా ఇప్పుడు క్రీడల హోదా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి క్రీడలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.